ఒక విధంగా చెప్పాలంటే ఒక్కసారి ఓటమికి ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ దాంట్లో ఓడిపోయినాక వాళ్ళ పార్టీ అధికారంలో రానప్పుడే వాళ్ళు బీజేపీకి మొత్తము సరెండర్ అయిపోయినారు. ఎట్లా అంటే ఎంపీ ఎలక్షన్స్లో గతంలో 16 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీట్ను కూడా గెలుచుకోలేకపోవడం అనేది అదొక ఘోర పరాభవం అని చెప్పొచ్చు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అవయదానం చేసిండు బీఆర్ఎస్ బీజేపీకి అన్నట్టు అది అక్షరాల నిజము. అది అప్పటి నుంచే వాళ్ళు మొదలుపెట్టినారు బీజేపీకి సరెండర్ అయిపోయి తెలంగాణని ఏదైతే తెలంగాణ కోసం మేము ఏర్పడినామని చెప్పుకున్న పార్టీ తెలంగాణని తాకట్టు పెట్టి వాళ్ళ కేసుల నుండి వాళ్ళు బయటపడడానికి బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయి పూర్తిగా వెనక నుంచి మొత్తం సపోర్ట్ చేసి ఒక్క డిపాజిట్ కూడా రాకుండా వాళ్ళకి దాదాపు 8 బీజేపీ ఎంపీ సీట్లని ఇవ్వగలిగినారు. వాళ్ళు పూర్తిగా నేల కొరిగిండ్లు.